హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషికా కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒక సైట్ అసలు మనం ఎలా స్టార్ట్ చేస్తాము అంటే, ఒక సైట్ ఎలా స్టార్ట్ చేస్తే మీరు అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది యాజ్ ఏ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్. సపోజ్ మీరు ఒక సైట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, అసలు మీరు ఏమేమి చూడాలి, ఇనీషియల్గానే మీరు కనుక సైట్కి వెళ్తే మీరు ఎలా సైట్ని అప్రోచ్ అవ్వాలనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ ఏదైనా మనకు అసలు ఏం లేదు, అక్కడ ల్యాండ్ ఉంది. సో ల్యాండ్ దగ్గరికి మనం వెళ్ళమని చెప్పారు. ఆ కాంట్రాక్టర్ సైడ్ నుంచి ఇంకెవరు రారు. అప్పుడు యాజ్ ఏ క్లయింట్ కానీ, లేదు అసలు నువ్వే క్లయింట్ కాంట్రాక్టర్ అయినా అనుకో, అంటే మనకెవరు లేరు, నువ్వే ఓన్గా చేద్దాం అనుకుంటున్నావు అనుకోండి. అసలు మీరు ఏం చేస్తారు అనేది నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళాము. ల్యాండ్కి వెళ్ళిన తర్వాత మీ కంపెనీ కనుక పెద్ద కంపెనీ అనుకోండి, అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. సో సెక్యూరిటీతో ఫస్ట్ అసలు సెక్యూరిటీ ఎప్పటి నుంచి వస్తున్నాడు, ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఈ ల్యాండ్ జస్ట్ నార్మల్గా అసలు ఏంటి, ఎలాగా, ఇక్కడ ఎలా జరుగుతుంది అని వర్క్ క్యాజువల్గా ఒక నార్మల్ టాక్ ఇస్తాము. ఆ తర్వాత ఇంకా అసలు మన వర్క్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, ఇనీషియల్గా మనం థర్డ్ పార్టీ సర్వే చేయాలని చెప్పేసి కంపెనీకి మెయిల్ పెడతాము. థర్డ్ పార్టీ సర్వే అసలు ఎందుకు అంటే, మనకి ఓవరాల్గా అసలు లెవెల్స్ మొత్తం అంతకుముందు డ్రాయింగ్లో ఇచ్చిన లెవెల్స్, ఇప్పుడు డ్రాయింగ్ అంటే ల్యాండ్ కొనుక్కునేటప్పుడు అంటే 1 year బ్యాక్ ఓనర్ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఒక లెవెల్స్ తీసుకొని ఉండొచ్చు అక్కడ సర్వేయర్. బట్ ఆ తర్వాత ఎవరన్నా తెలియకుండా తవ్వుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదు సెక్యూరిటీకి తెలియకుండా వాళ్ళు ఏదైనా డెబ్రీస్ వేసి ఉండొచ్చు, ఇలా అనమాట. సో ఇలా ఉంటుంది కాబట్టి ఏం చేస్తామంటే, మనం థర్డ్ పార్టీ సర్వేకి వెళ్తాము. థర్డ్ పార్టీ సర్వేకి మనం ఇమీడియట్గా ఫస్ట్ మెయిల్ పెట్టేసేయాలి. థర్డ్ పార్టీ సర్వేలో అసలు మనం ఏమేం చేస్తాము అంటే, బౌండరీస్ చెక్ చేస్తాము. మన 4 కార్నర్స్, ఇప్పుడు ఒక సైడ్ రోడ్డు ఉండొచ్చు, ఒక్కొక్క ల్యాండ్కి 2 సైడ్లు రోడ్డు ఉండొచ్చు. సో రోడ్డు ఉన్న సైడ్ మనకి ఇష్యూ ఉండదు. ది అదర్ సైడ్స్, ఏదైతే అదర్ సైడ్స్ నైబర్స్తో ఉంటామో, ఆ నైబర్స్ది ఆల్రెడీ పెద్ద ల్యాండ్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ కమర్షియల్ కట్టాలనుకోండి, పెద్ద ల్యాండ్ ఉంటుంది, మీ వాల్ మీకు ఉంటుంది. స్టిల్ మీ వాల్ మీకున్నా కూడా ల్యాండ్లో ఉండే ఏదైతే స్థలం ఉండిద్దో దాని ప్రకారమే వాళ్ళు కట్టారా లేదా, వాళ్ళు మన వాళ్ళ ఇప్పుడు మీరు ఏదైనా నైబర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇది మా వాళ్ళండి అని అంటారు. బట్ అది మనకు ఎలా తెలిసింది అది మనదో వాదో. మనం థర్డ్ పార్టీ సర్వేకి వెళ్ళినప్పుడు వాడు కరెక్ట్గా టోటల్ స్టేషన్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ పాయింట్స్ ఇస్తాడు. ఫస్ట్ 4 కార్నర్స్ వాడు పాయింట్స్ తీసుకొని దాన్ని తీసుకెళ్ళి మన డ్రాయింగ్లో ఇన్సర్ట్ చేసినప్పుడు మనది సరిపోతుందో లేదో అని చూసి వాడు చెప్తాడు అనమాట. సో అసలు థర్డ్ పార్టీ వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారు, బౌండరీస్ కంపల్సరీ చెక్ చేస్తాడు. తర్వాత లెవెల్స్ అన్నీ చెక్ చేపిస్తాము. ఈ లెవెల్స్ చేసేటప్పుడు ఇన్ కేసు మీరు క్లయింట్ అయ్యి కాంట్రాక్టర్ వర్క్ చేసేవాడు కాంట్రాక్టర్ వేరేవాడు అయితే కంపల్సరీ కాంట్రాక్టర్ సైడ్ నుంచి ఒక ఇంజనీర్ ఉండాలి. ఎందుకు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకోసారి వాళ్ళ ఓన్ ఆటో లెవెల్ పెట్టుకుని వాళ్ళు చెక్ చేసినప్పుడు, సార్ ఈ లెవెల్స్ కాదు, ఇంకా మాకు హై లెవెల్స్ వచ్చినాయి, ఎక్స్కవేషన్ క్వాంటిటీ పెరుగుతుంది మాకు అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక నార్మల్ అప్రోచ్ అనమాట. ఇది ఎక్కడ ఏ బుక్స్లోనూ రాయరు. నేను ఒక సైట్ని ఇలాగే స్టార్ట్ చేశాను, అందుకని మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఆ క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. అందుకని కాంట్రాక్టర్ అనేది కంపల్సరీ ఉండాలి. థర్డ్ది వచ్చేసి మెయిన్ థింగ్ డ్రైన్ లెవెల్స్ చెకింగ్. ఇప్పుడు డ్రాయింగ్లో ఒక డ్రైన్ లెవెల్ ఇస్తాడు. ఆ డ్రైన్ లెవెల్కి మన ఏదైతే అవుట్ సైడ్ గవర్నమెంట్ డ్రైన్ ఉందో అసలు అక్కడ కనెక్టివిటీ ఉందా లేదా, అంటే వీళ్ళు డ్రాయింగ్స్ వేసేటప్పుడు డ్రైన్ ఉండొచ్చు, ఆ తర్వాత 1 yearకో అన్ని అప్రూవల్స్ అన్నీ అయ్యేసరికి ఒక 1 year పట్టవచ్చు. ఒక కంపెనీ ఇమీడియట్గా అప్రూవల్ ఇచ్చేస్తుంది, ఒక కంపెనీ ఒక కంపెనీ ఇవ్వదనమాట. సో అలా ఇవ్వనప్పుడు లేట్ అయితే అప్రూవల్స్ అదంతా, దానికోసం డ్రైన్స్ మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట. డ్రైన్స్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సైడ్ స్టార్ట్ చేసినా కూడా లాస్ట్లో సైడ్ అంతా అయిపోయిన తర్వాత సార్ డ్రైన్ లెవెల్ దొరకట్లేదు, మన వాటర్ మనకు లోపలికి వస్తున్నాయి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అయిపోయింది. సో ఇది Day 1 or Day 2లో కంపల్సరీ అయిపోతుంది. తర్వాత సెకండ్ అప్రోచ్ ఏంటి, సెకండ్ పాయింట్ అంటే ఆర్ఎంసీని చెక్ చేసుకోవటం. ఎందుకంటే ఇప్పుడు మన సైట్ చాలా పెద్దది కదా. సో కంపల్సరీ మనం ఆర్ఎంసీకి వెళ్ళాలి. ఆర్ఎంసీకి వెళ్తే అక్కడ దగ్గరలో మన దగ్గర నుంచి ఒక 10 kilometers to 20 kilometers రేడియస్. ఎందుకు, రోడ్డు కనుక అవుట్ సైడ్, సపోజ్ మనం సిటీకి అవుట్ సైడ్ ఉన్నాం అనుకోండి, 10 to 20 kilometers అయినా పర్వాలేదు. సిటీ ఇన్సైడే ఉన్నాము, మనకి నో ఎంట్రీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు నియరెస్ట్గా ఉండటం మంచిది. ఎందుకు, కాంక్రీట్ అక్కడి నుంచి రిలీజ్ అయిన తర్వాత
మనం వితిన్ 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి అనేది ఒక రూల్ ఉంటుంది మనకి. ఎందుకు, ఇనిషియల్ సెట్టింగ్ టైము, ఫైనల్ సెట్టింగ్ టైం మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకు వితిన్ 3 అవర్స్లో కంప్లీట్ అయిపోవాలనుకుంటాం కాబట్టి ఈ రేడియస్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆర్ఎంసీ ఇప్పుడు సపోజ్ బ్రాండెడ్ ఉన్నాయి అనుకోండి, మనకు అంత ఇష్యూ ఉండదు. ఎందుకు, మన కంపెనీ అప్రూవల్స్ ఉంటాయి. నాన్ బ్రాండెడ్ అయితే మళ్ళీ మనం ఏం చేయాలి అనేది నేను మీకు కంటిన్యూ చేస్తాను. ఇది జస్ట్ ఓవరాల్ లేఅవుట్ కాబట్టి నార్మల్గా డీల్ చేసేస్తాను. ఓకే, ఆర్ఎంసీ చెక్ చేసుకొని తర్వాత ఎంత కిలోమీటర్లు ఉంది, ఎంత టైం ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, ఎంత టైం ఉన్నది, ఇది సెకండ్. సో ఓకే, థర్డ్ వచ్చేసి ఏంటంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, దగ్గరలో ఫైర్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి అక్కడ. ఓకే, తర్వాత ఫోర్త్ వచ్చేసి ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ నుంచి మనకు మ్యాక్సిమం బిల్డింగ్ మెటీరియల్స్ వచ్చేస్తాయి, బట్ స్టిల్ మనం అక్కడ ఏం చూడాలంటే దగ్గరలో బ్లాక్స్ ఎంత ఉన్నాయి, వాటి రేట్స్ ఎంత, స్టీల్, సిమెంట్, టైల్స్, గ్రానైట్, ఓకే, పెయింట్, మేజర్గా ఇవే మ్యాక్సిమం ఉంటాయి. ఇంకా పోతే ఎంఎస్ కూడా మనకు యూజ్ అవ్వచ్చు కొన్ని బిల్డింగ్స్లో. సో ఎంఎస్ సెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, వీటి రేట్స్ ఏంటి, వాటికి ఎంతవరకు సప్లై ఇవ్వగలడు కాంట్రాక్టర్. ఓన్లీ రేట్స్ తీసుకుని ఇప్పుడు రేట్ తక్కువ ఇవ్వచ్చు, బట్ అతను మనకి తగ్గ సప్లై ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ నీకు ఎవ్రీ మంత్ 5000 బ్లాక్స్ కావాలి, బట్ వాడి సప్లై ఓన్లీ 2000 ఇస్తాడు, బట్ మంచి రేటు. అప్పుడు ఏం చేస్తారు, 2000 వాడి దగ్గర తీసుకుని వేరే వాడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అట్లా. సో అప్రోచ్ అనేది మనకు అలా ఉండాలి. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనకి వాళ్ళు సప్లై ఇస్తారో లేదో కూడా ప్రతి ఒక్కరి దగ్గర జస్ట్ రేట్ తీసుకోవడమే కాదు, రేట్ తీసుకుంటే కాంట్రాక్టర్ నేమ్, వాడి రేట్ ఏం కోట్ చేస్తున్నాడు, వాడు ఎంత సప్లై ఇవ్వగలడు. కొంతమంది కాంట్రాక్టర్స్ సార్ మేము ఎంతైనా సప్లై ఇస్తాం సార్ మీకు అని అంటారు, బట్ ఆన్ పేపర్లో ఎంత సప్లై ఇస్తారో ఆన్ సైట్లో అంత ఇవ్వరు. సో పర్టికులర్గా వాడి ప్రొడక్షన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చూసుకొని మరీ మనం రావాలి. ఏదో ఊరకనే మనము ఆన్లైన్లో చెక్ చేసుకున్నాము, మాట్లాడేసాము, వాడే వస్తాడులే అని మాత్రం అనుకోవద్దు. పర్టికులర్గా వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మనం వస్తేనే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద రిటైల్ మార్కెట్ ఉంది, దాంట్లో ఒక పెద్ద షాప్ అనుకోండి, వాడికి ఎంత కెపాసిటీ, వాడు అంతకుముందు ఎంతమందికి సప్లై ఇచ్చాడు, ఇలా ఒక నార్మల్ కన్వర్జేషన్లో మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది అప్రోచ్. ఆ తర్వాత ఇంకా ఫైనల్ వచ్చేది డ్రాయింగ్స్ వచ్చేసిన తర్వాత అన్ని లేఅవుట్స్ ఇచ్చారా లేదా, ఫుటింగ్ లేఅవుట్కి కాలం మార్కింగ్కి మ్యాచ్ అవుతుందా లేదా, తర్వాత కాలమ్స్ నుంచి స్లాబ్ ఏ లెవెల్స్లో ఇస్తున్నాడు, తర్వాత ర్యాంప్ ఎటు నుంచి అప్రోచ్ ఇచ్చారు, ర్యాంప్కి లోపలికి వెళ్ళే వెహికల్స్కి హైట్ సరిపోతుందా లేదా, ఓవరాల్ కాంపౌండ్ వాళ్ళ హైట్ ఎంత ఇచ్చారు. ఓకే, కాంపౌండ్ వాళ్ళు ఏదైనా కాంపౌండ్ వాళ్ళ నైబర్స్ ఇష్యూస్ ఉంటే కూడా మనం ముందే రేస్ చేయాలి. ఇలా ఒక సైట్ని మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత సైట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మనం ఎలా అప్రోచ్ అవ్వాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.